సినిమాలకి రాజకీయాలకి సంబంధం ఉండకూడదు, కానీ సంబంధం కాదు, ఒక దాంట్లో ఒకటి ఇన్వాల్వ్ అయినటువంటిది ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇప్పుడు తాజాగా పుష్ప సినిమా అల్లు అర్జున్ ఫస్ట్ ఫేజ్ సూపర్ హిట్ అయింది, రెండవ ఫేజ్ రెడీ అవుతుంది. ఆగస్టు 15కి రిలీజ్ అని ముందు ప్రకటించారు, ఇప్పుడు దాన్ని డిసెంబర్కి తీసుకువెళ్ళారు. ఎందుకు అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. ఇంకా కంప్లీట్ కాలేదంటే ముందు ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు తెలియదా? అంతా అయిపోయిన తర్వాత అంటే ఒకటి, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నంద్యాల అభ్యర్థిని కలవటానికి తను రావటం, ఆ సందర్భంగా జరిగిన పరిణామం ఇది. ఓ పక్కన మెగా కుటుంబంలోనూ ఒక రకమైన చిచ్చు రేపింది, మరొక వైపున ఆగ్రహావేశాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్సు, ఇటు మెగా ఫ్యాన్సు ఒక రకంగా క్వారల్ చేసుకున్నటువంటి, ఒక రకంగా గొడవ పడ్డారు. ఆ తర్వాతన ఎవరి పనాలు చేసుకున్నారు. నాగబాబు కూడా ముందు ట్వీట్ చేసి తీసేయడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్కి ఆ భయం వేస్తుందా వాళ్ళ సినిమా యూనిట్కి? ఎందుకంటే ఫ్యాన్స్కి నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు, లేదా దాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకోటి, గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ ఎక్స్ట్రా షోస్ ఈ లేకపోతే భారీ సంపాదన రాదు. గతంలో అలాంటి పరిస్థితి ఫేస్ చేశారు జగన్తో విభేదించినటువంటి సందర్భంలో కొంతమంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందని భయపడి ఆగుతున్నారా పరిస్థితి సెటరేట్ అయ్యేదాకా అన్నదే చర్చ నడుస్తోంది.